నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. ముందుగా భారతీ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఇక హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో మంటగలిసి భోగి పండుగను నగరవాసులు ఘనంగా జరుపుకున్నారు. ముఖ్యంగా యువతులు, సుహాసినులు తమ ఇళ్ల వాకిళ్లలో అందమైన రంగవల్లులు తీర్చిదిద్ది గొబ్బెమ్మలు పెట్టి పూజలు నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు పండుగను జరుపుకున్నారు. నగరంలో మకర సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే యువతులు, మహిళలు అభ్యంగ స్నానాలు ఆచరించి తమ ఇంటి వాకిళ్లలో అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. ఈ రంగవల్లులను చిన్నారుల నుండి యువతులు, సుహాసినులు ఆనందోత్సాహాల మధ్య రకరకాల రంగులతో వివిధ ఆకారాలలో రంగవల్లులను తీర్చిదిద్దారు. రంగవల్లులపై గొబ్బెమ్మలను పేర్చి పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు భోగి పండ్లు పోసి ఎలాంటి దుష్టశక్తులు దరిచేరకుండా ఉండాలని తల్లిదండ్రులు, ప్రజలు కోరుకున్నారు. అలాగే భోగి పండుగ రోజు నువ్వులతో తయారు చేసిన పిండి పదార్థాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతోందని ప్రజల ప్రగాఢ నమ్మకం. అలాగే ప్రజలు భోగి మంటలు వేసుకొని ఆనందోత్సాహాల మధ్య గడిపారు. భోగి అంటే సకల భోగభాగ్యాలను ఇస్తోందని ప్రజలు చెబుతున్నారు. అలాగే చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులను ఎగురవేస్తూ ఈలలు గోలలు చేస్తూ పోటీ పడ్డారు. సంక్రాంతి పండుగ అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ ఎంతో నచ్చే పండుగ అని ప్రజలు తెలిపారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే అన్నింటినీ ప్రక్కన పెట్టి తమ బంధువులను ఇంటికి పిలిపించుకొని కలిసిమెలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించుకుంటామని చెప్పారు. నిషేధిత చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సిపి సాయి చైతన్య తెలిపారు. చైనా మాంజాతో ఎవరికైనా ప్రాణహాని జరిగితే హత్యానేరం క్రింద కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే పలు మండలాల్లో సంబంధిత ఎస్ఐలు తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రాణాలతో చెలగాటమాడే చైనా మాంజాను ఎవరైనా దుకాణదారులు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, చైనా మాంజాతో ఎవరికైనా ప్రాణహాని జరిగితే హత్యానేరం క్రింద కేసు నమోదు చేస్తామని జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హెచ్చరించారు. చైనా మాంజాను విక్రయించిన, వినియోగించిన కేసులు తప్పవని ఆయన పేర్కొన్నారు.
ఎవరైనా చైనా మాంజా వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలని సిపి సూచించారు. జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎస్ఐలు, పోలీసులు పతంగుల దుకాణాలపై దాడులు నిర్వహించి చైనా మాంజా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపి సాయి చైతన్య ఆదేశించారు. ధర్పల్లిలో పతంగులు విక్రయిస్తున్న పలు దుకాణాల్లో పోలీసులు తనిఖీలు చేశారు. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించిందని, విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం రాత్రి నవీపేట్ మండల కేంద్రంలో పలు పతంగుల దుకాణాల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తోటి ఎస్ఐ యాదగిరి గౌడ్తో కలిసి దాడులు చేశామని, చైనా మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని నవీపేట్ ఎస్ఐ శ్రీకాంత్ హెచ్చరించారు. ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఇంపార్టెంట్ సామాన్లు ఏమన్నా ఉంటే బ్యాంకులో లాకర్లో పెట్టుకోవడం, లేదంటే ప్రాపర్ సేఫ్టీగా పెట్టుకోవడం చేయాలి. తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్ కూడా ఇంటిమేషన్ కావాలని కోరుకుంటాం. తర్వాత సంక్రాంతి పండుగలో చైనా మాంజా వాడడం నిషేధం. ఎవరైనా చైనా మాంజా అమ్ముతున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు పక్కా చేయగలరు. చైనా మీడియా మిత్రులు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే టౌన్లో పోస్ట్ ఆఫీస్ దగ్గర రైడ్ చేయడం జరిగింది. ఎవరైతే చైనా మాంజాతో ఎవరికైనా డబ్బులు అయితే చైనా మాంజా ఉపయోగించిన వాళ్ళని అమ్మిన వాళ్ళ మీద కల్పబుల్ హోమిసైడ్ 10 ఏళ్ల శిక్షణ కేసు పెట్టడం జరుగుతుంది. సో మన గురించి, మన యొక్క పర్యావరణం గురించి ఆలోచిస్తూ ఇటువంటి నిషేధిత వస్తువులు ఎవరు వాడకుండా ఉంటారు. సంక్రాంతి అంటేనే రంగురంగుల పతంగులు, ఈలలు, గోలలు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ పతంగులు ఎగురవేస్తూ సందడి చేస్తున్నారు. దీంతో ప్రధాన పోస్టాఫీస్ ప్రాంతంలో ఉన్న పతంగుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. వివిధ రకాల పతంగులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిని ప్రజలు కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. జిల్లాలో సంక్రాంతి పండుగ అనగానే పతంగులు ఎగురవేయటం, రంగవల్లులు తీర్చిదిద్దడం, పిండి వంటలు చేయటం గుర్తుకొస్తాయి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సెలవులు కావటం, పండుగ రోజులు రావడంతో చిన్న పెద్ద తేడా లేకుండా పతంగులు ఎగురవేస్తూ ఈలలు, గోలలు చేస్తూ సందడి చేస్తున్నారు. పతంగుల కొనుగోలు కోసం నగరంలోని ప్రధాన పోస్టాఫీస్ వద్ద ఏర్పాటు చేసిన దుకాణ సముదాయాలకు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు తరలి వచ్చారు. చిన్నారులు, యువకులు పతంగులు, మాంజా, వివిధ సామాగ్రిని కొనుగోలు చేయటంతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. చిన్నారులు, పెద్దలను రకరకాల పతంగులు ఆకట్టుకుంటున్నాయి. దీంతో సంవత్సరానికి ఒకసారి వచ్చే సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకునేందుకు ధరలు ఎక్కువైనప్పటికీ పతంగులను, మాంజాను, అందుకు కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళుతున్నారు. అయితే గాలిపటాలు ఎగురవేసే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగం అనుక్షణం పర్యవేక్షిస్తోంది. ఎవరైనా చైనా మాంజా అమ్మిన వారిపై, కొనుగోలు చేసిన వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని పోలీసు అధికారులు ఇదివరకే తెలియజేశారు. కావున జిల్లా ప్రజలంతా చైనా మాంజను వాడకుండా ఆనందోత్సాహాల మధ్య గాలిపటాలను ఎగురవేసి సంక్రాంతి పండుగను అంబరాన్నంటే విధంగా సంబురంగా చేసుకోవాలని మీ భారతీ ఛానల్ ఆకాంక్షిస్తోంది. बिल्कुल अच्छा कारोबार चल रहा है. ये साल भी बहुत अच्छा चला और निजामाबाद डिस्ट्रिक्ट से भी पब्लिक आ रही है. होलसेल और रिटेल रहता है मेरे पास. सब लोग आके लेके जा रहे हैं. बच्चे भी बहुत खुश है. बच्चे भी ये साल बहुत अच्छी से खरीदी कर रहे हैं. बच्चे बहुत एंजॉय कर रहे हैं बच्चे भी. और बच्चे भी जो सो पूरा जो सो हमारे पास तकरीबन आइटम बहुत से आइटम मिलते हैं हमारे पास. ये छोटी चरख मिलती है 40 रुपये के अंदर मिलती है. तागा मांझा सब रहता है इसके अंदर. बड़ी चरख 60 रुपये मिलती है. और 10 रुपये में 100 मीटर तागा, 400 मीटर 20 रुपये में तागा मिलता. 20 रुपये में 30 रुपये में 600 मीटर का तागा मिलता. ये चरख 30 रुपये में मिलती. लकड़ी की चरख 60 रुपये में मिलती. और ये फाइन सी जो चरख जो पूजा के हाथ से भी इस्तेमाल करते वो भी मिलती है हमारे पास. और पूजा के हाथ से छोटी से छोटी पतंग मिलती है हमारे पास, वो भी इस्तेमाल करते हैं. और बड़ी चरख भी राजस्थान से आती है. चरख 120 रुपये में चरख मिलती है हमारे पास. బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన పతంగుల పండుగ అందరినీ ఆకట్టుకుంది. యువకులు, చిన్నారుల కేరింతలు, సరదాల మధ్య ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పతంగులు ఎగురవేసి ఉత్సాహాన్ని నింపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో కైట్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి,
ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అతిథులుగా హాజరయ్యారు. చిన్నారులతో పాటు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కైట్ ఎగురవేశారు. ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజుతో పాటు నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ కొద్దిసేపు సరదాగా గడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలు చేతికొచ్చిన తర్వాత ఆనందంతో చేసుకునే పండుగ సంక్రాంతి అని అన్నారు. సంక్రాంతి పండుగ అంటే చిన్నారుల పండుగ అని, వారితో పాటు పెద్దలు కూడా చిన్నారులుగా ఎంతో ఆనందంగా గాలిపటాలను ఎగురవేస్తూ సరదాగా ఆనందంగా గడుపుతారని అన్నారు. జిల్లా ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కోట్లాది మంది కుటుంబ సభ్యులతో జరుపుకునేటువంటి పండుగ మకర సంక్రాంతి పండుగ. ఇది చాలా ప్రజలలో చాలా విశ్వాసమైనటువంటి పండుగ. ఇది 3 రోజుల పండుగ. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ అంటారు. ఈ 3 రోజుల పండుగను చాలా ఉత్సాహంగా, చాలా ఆనందంతో ప్రజలు జరుపుకుంటుంటారు. అందులో భాగంగా ఈరోజు చిన్నపిల్లల మధ్యన బాన్స్వాడ టౌన్లో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ప్రోత్సహించడానికి కైట్ ఫెస్టివల్ పేరుతోటి ఈరోజు పతంగులను ఎగరవేయడానికి, వారితో పాటు సంతోషం పంచుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. నాతో పాటు వారు చైర్మన్ గారు బాలరాజు గారు ఉన్నారు. లోకల్ సిఐ గారితో పాటు అందరూ ప్రముఖ నాయకులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటూ ఉన్నారు. ఇది పతంగుల పండుగ అంటే పిల్లల పండుగ. మేము కూడా పిల్లలతో పాటు పిల్లలు అయిపోయినాం. వారి ఆనందంతో పాటు మేము ఆనందం పంచుకుంటున్నాం. ఇలాంటి ఒక పండుగ, ఫెస్టివల్ పండుగ, కైట్ ఫెస్టివల్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా బాన్స్వాడ పట్టణంలో సంగడి బజార్ జరుగుతూ ఉంది. ప్రజలందరికీ కూడా నియోజకవర్గ సోదరిమణులకు, తెలంగాణ సోదరిమణులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, కులమతాలకు అతీతంగా అన్ని పండుగలను ఘనంగా జరుపుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఏ భారీ అన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు డిప్యూటీ మేయర్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నగరంలోని 15వ డివిజన్ అర్సపల్లిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఏ భారీ లారీ ట్రాన్స్పోర్ట్ ఆవరణలో పతంగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన పూర్ణచందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వెంకటేష్, నవీన్, ప్రీతంతో పాటు పలువురు నాయకులతో కలిసి పిల్లలకు, యువకులకు పతంగులను, మాంజాను పంపిణీ చేశారు. పతంగులు తీసుకోవడానికి అధిక సంఖ్యలో పిల్లలు తరలివచ్చారు. వారందరికీ పతంగులను అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎంఏ భారీ మాట్లాడుతూ, గంగా జమున తహజీబ్ మాదిరి తమ డివిజన్లో హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా కలిసిమెలిసి అన్ని పండుగలను నిర్వహించుకుంటామని చెప్పారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ స్థానంతో పాటు డిప్యూటీ మేయర్ స్థానాన్ని సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని ఆయన తెలిపారు. కావున ప్రజలు కాంగ్రెస్ పార్టీని తప్పకుండా ఆదరిస్తారని ఆయన పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, సుదర్శన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తమ డివిజన్ ప్రజలకు, నగర ప్రజలకు ఆయన సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, ఈసా, అసద్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు. मुबारकबादी देता हूँ मैं हमारी कांग्रेस पार्टी के तरफ से पूरे निज़ामाबाद शहर को और तमाम मुसलमान भाई, हिंदू भाई सबके लिए संक्रांति का मुबारकबादी है हमारी तरफ से। और यहाँ पर बोलते थे आज अरसापल्ली में बारी भाई के पार्किंग में बोलते थे पतंगों का डिस्ट्रीब्यूशन करें काइट्स का। आज संक्रांति के खुशी मौके पर और हम सब हिंदू भाई, मुस्लिम भाई गंगा जमुना तहसीब के साथ मिलजुल के रहते हैं। और हमारे कांग्रेस पार्टी के तरफ से पूरे जो भी स्कीम दिए हैं रेवंत रेड्डी साहब, महेश गौड़ साहब, शब्बीर अली साहब, और वो पूरे स्कीम आज चल रहे हैं।
और पब्लिक पूरी खुशी से है। सब हिंदू भाई मुस्लिम भाई सब भाई खुशी से हमारे। और आने वाले इलेक्शन में भी मेयर का भी बोलते थे झंडा हम ही कांग्रेस पार्टी से लहराएंगे, डिप्टी मेयर भी बनेगा, डिप्टी मेयर भी। నవిపేట మండల కేంద్రంలో అయ్యప్ప స్వామి ఆభరణాల ఊరేగింపు భక్తి శ్రద్ధలతో జరిగింది. శబరిమలలో ఏ విధంగా స్వామివారికి ఆభరణాలతో అలంకరిస్తారో ఆ విధంగానే అయ్యప్ప ఆలయంలో నిర్వహించడం జరుగుతోందని ఆలయ అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు. నవిపేట మండల కేంద్రంలో మార్కండేయ ఆలయం నుండి అయ్యప్ప ఆలయం వరకు ఆభరణాల ఊరేగింపు భక్తులు ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. అయ్యప్ప స్వామివారిని ఆభరణాలతో అలంకరించి జ్యోతి దర్శనం చేసుకున్న అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడు రామాగౌడ్, ప్రధాన కార్యదర్శి సంజీవరెడ్డి మాట్లాడుతూ నవిపేట కేంద్రంలో అయ్యప్ప ఆలయం నిర్మాణం చేసి 13 సంవత్సరాలు పూర్తయ్యాయని వారు తెలిపారు. మకర విలక్కు సందర్భంగా శబరిమలలో ఏ విధంగా స్వామివారికి ఆభరణాలతో అలంకరిస్తారో ఆ విధంగానే నవిపేట అయ్యప్ప ఆలయంలో నిర్వహించడం జరుగుతోందని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున భక్తులు నవిపేట అయ్యప్ప ఆలయానికి దర్శించుకోవడానికి వస్తారని వారు తెలిపారు. నవిపేట మండలం ప్రజలు, భక్తులు అయ్యప్ప ఆలయానికి ఎల్లప్పుడూ అన్ని వేళల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారని, రాబోయే రోజుల్లో కూడా ఈ విధంగానే ఆలయానికి అన్ని విధాలుగా సహకరించాలని వ్యాపారస్తులకు, భక్తులకు కోరారు. అయ్యప్ప ఆలయ కమిటీ తరపున ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. బైంచా పట్టణ ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా 28 కోట్లతో పైప్ లైన్ ట్యాంకుల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తెలిపారు. మహదేవ్ మందిరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. బైంచా పట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ మిల్లో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం యుఐడిఎఫ్ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా బైంచా పట్టణానికి 28 కోట్ల నిధులు విడుదల చేసిందని తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతోందని చెప్పారు. పైప్ లైన్తో పాటు ట్యాంకుల నిర్మాణం చేపడతామని చెప్పారు. అదేవిధంగా అమృత్ మహోత్సవ ద్వారా 2,14,00,000 రూపాయల నిధులతో మహదేవ్ మందిర్ చెరువును ఆధునీకరిస్తామని చెప్పారు. చెరువులోకి మురికి నీరు రాకుండా ఉంచడంతో పాటు మహదేవ్ మందిరాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని వెల్లడించారు. నిధులు విడుదల చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు రావుల రాము, సీనియర్ నాయకులు సోలంకి భీమరావు, సావులి రమేష్, వెంగళరావు, నాయకులు దిలీప్, గాలిరాజు, మధు పటేల్ తదితరులు పాల్గొన్నారు. బైంసా మున్సిపాలిటీ ప్రజలకు దాదాపు కేంద్ర ప్రభుత్వం తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కోసం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ తరఫున, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లోన్ తరఫున 28 కోట్లు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిధులు శాంక్షన్ చేసి త్వరలోనే మన టెండర్ పెట్టడం బైంసా వాసులకు శుభవార్త. వాటర్ స్కీమ్ న్యూ కాలనీలో ఇంతవరకు అక్కడ పైప్ లైనింగ్ లేదు, ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు. దానికోసం మా మున్సిపాలిటీ ఏరియాలో 28 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ తరఫున
నిధులు విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వంకు రాష్ట్ర ప్రభుత్వంకు నా బహిత పట్టణ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని వార్తల్లోకి వెళ్లే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి భారత్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలో మానవత్వం మంటగలిసే ఘటన చోటు చేసుకుంది. వీధి కుక్కల బెడద ఉందన్న నెపంతో ఏకంగా 600 కుక్కలను విషప్రయోగం చేసి చంపడం స్థానికంగా పలు గ్రామాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ దారుణానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై 5 గ్రామాల సర్పంచ్లపై మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మాచారెడ్డి మండల పరిధిలోని భవానీపేట, ఫరీద్పేట, వాడి, పాల్వాంచ, బండరామేశ్వరపల్లి గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వీధి కుక్కల సంఖ్య పెరిగింది. అయితే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే గ్రామాల్లో కుక్కల బెడద లేకుండా చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. దీనికి తోడు కుక్కలు ప్రతిరోజు ప్రజలను ఇబ్బంది పెడుతూ దాడి చేస్తున్న విషయాన్ని స్థానిక సర్పంచుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే కుక్కలను నియంత్రించేందుకు శాస్త్రీయ పద్ధతులు పాటించాల్సింది పోయి మూగుమ్మడిగా విషం పెట్టి చంపాలని సర్పంచ్లు నిర్ణయించుకున్నట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాదాపు ఇప్పటి వరకు 600 కుక్కలు ఈ విష ప్రయోగానికి బలై మృత్యువాత పడ్డాయి. ఒకేసారి ఇంత భారీ సంఖ్యలో కుక్కలు మృతి చెందడంపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు 5 గ్రామాల్లో జరిగిన ఘటనపై లోతుగా విచారణ జరిపి ఆధారాలతో సహా మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ పాలక వర్గాల అండదండలతోనే ఇంతటి అకృత్యం జరిగిందని వారు వాపోయారు. ఈ మేరకు భవానీపేట, ఫరీద్పేట, వాడి, పాల్వంచ, బండరామేశ్వరపల్లి గ్రామాల సర్పంచ్లపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి. చంపేసిన కుక్కలను గ్రామ శివారుల్లో పాతిపెట్టారనే సమాచారం మేరకు పోలీసులు, పశు వైద్యాధికారులు వెలికితీసి పోస్ట్ మార్టం నిర్వహించినట్లుగా తెలుస్తోంది. మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 5 విలేజెస్ లో, సో ఇట్ కమ్స్ అండర్ కామారెడ్డి డిస్టిక్. సో మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న 5 విలేజెస్ లో వీధి కుక్కల్ని చంపినట్టు మాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. సో ఇది వీధి కుక్కల్ని ఎవరు చంపించారంటే మన విలేజ్ సర్పంచెస్. సో ఆ విలేజ్ నేమ్స్ భవానీపేట, ఫరీద్పేట్, పాల్వంచ, వాడి అండ్ బండరామేశ్వరపల్లి. సో ఈ విలేజెస్ లో ఇలా మాకు ఇన్ఫర్మేషన్ తెలియగానే చంపినట్టు మేము మచ్చారెడ్డి పోలీస్ స్టేషన్కి వచ్చామండి. సో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. సో పోలీసు వాళ్ళు సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారండి. సో వాళ్ళు ఈరోజు మార్నింగ్ భవానీపేటలో ఒక ఎక్కడైతే వాటిని పాతి పెట్టారో డెడ్ బాడీస్ ని వాటిని వెలికి తీసి వాటికి పోస్ట్ మార్టం కూడా కండక్ట్ చేశారండి.
సో అలాగే మిగతా చోట్ల కూడా వాళ్ళు డెడ్ బాడీస్ కోసం వెతుకుతున్నారు పోలీసు వాళ్ళు. ఈ విషయంలో పోలీసు వాళ్ళైతే మాకు చాలా హెల్ప్ చేశారండి. ఇమీడియట్ గా స్పందించి వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పోస్ట్ మార్టం కండక్ట్ చేశారు. సో ఆ 5 సర్పంచ్ల పైన కేసు బుక్ చేశారు. సో ఈ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ 325 ఆఫ్ BNS 2023 కింద అండ్ సెక్షన్ 11(1AL) ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ ఎనిమల్స్ యాక్ట్ కింద కేసెస్ బుక్ అయ్యాయండి. సో బేసిక్ గా నేను చెప్పదలుచుకున్నది ఏంటిదంటే, సో వీడి కుక్కల్ని కంట్రోల్ వాటి యొక్క పాపులేషన్ కంట్రోల్ చేయాలి అంటే వాటిని చంపడం సొల్యూషన్ కాదండి. మనకున్న సైంటిఫిక్ వే ఓన్లీ ఒకటే అండి, ఎనిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్. అంటే వీటి కుక్కలకు ఆపరేషన్ వేసి పిల్లలు కొట్టకుండా మళ్ళీ యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసి మళ్ళీ సేమ్ ప్లేస్ రిలీజ్ చేయడం, ఇలా చేస్తేనే మనకు స్టేట్ ఆఫ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు సర్పంచ్లందరూ కృషి చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని కోటగిరి మండల సర్పంచులు అన్నారు. గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వారు కృతజ్ఞతలు తెలిపారు. కోటగిరి మండలంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన ఆయా గ్రామాల ఎస్సీ ఎస్టీ సర్పంచ్లు మండల కేంద్రంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ దేగా హనుమంత్, మాజీ సర్పంచ్ గోపు సాయిలు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారా కల్పించిన రిజర్వేషన్ల ఆధారంగానే సర్పంచ్ పదవులు చేపట్టడం జరిగిందని అన్నారు. నాడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే నేడు రాజకీయంలో పదవులు పొంది ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేస్తామని, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందేలా పని చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోటగిరి సర్పంచ్ బర్ల మధుకర్, మాజీ ఎంపీటీసీ మనోహర్, మాజీ సర్పంచ్ గోపు సాయిలు, ఆయా గ్రామాల సర్పంచులు గంగారాం, కొర్ర రవి, మౌనిక, విజయ్, సంకిబాయి, శంకర్, వీరమణి, అర్జున్, జగ్గు పటేల్, మీనాబాయి తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వల్లనే మేమందరం ఈరోజు సర్పంచులుగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఒకసారి స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు పండగ దినాన్ని మేము సర్పంచులందరం కలిసి ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి కోటగిరి మండలంలో సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మరి పాలాభిషేకం చేసి అలాగే పూలదండలు వేసి కొబ్బరికాయలు కూడా కొట్టుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మన భారతదేశంలో వార్డు సభ్యులు కానీ, సర్పంచులు కానీ, ఉప సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ అందరూ ఉన్నతమైన పదవులలో పేద మధ్యతరగతి కుటుంబీకులు కూడా ఈరోజు ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అధిగమించడం అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సాధ్యమని చెప్పాలి. ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు కులాలకు అతీతంగా చిన్న చిన్న కుటుంబీకులు కూడా ఈరోజు సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా స్థానంలో ఉండి గ్రామాలకు సేవ చేస్తున్నారు. తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఆనందోత్సాహాల మధ్య భోగి పండుగ నిర్వహించారు. భోగి మంటలు, హరిదాసుల కీర్తనలు, బొమ్మల కొలువులు, గంగిరెద్దుల ఆటలతో ఆనందోత్సాహాల మధ్య సంబరాలు జరుపుకున్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో వేకువజాము నుంచే భోగి మంటల సందడి మొదలైంది. మహిళలు ఇంటి ముంగిట రంగవల్లులను అందంగా తీర్చిదిద్ది భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు. ఉదయం నుంచే పెద్దలు, చిన్నారులు భోగి మంటలు వేసి వాటి చుట్టూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాల మధ్య గడిపారు. భోగి పళ్ళు, బొమ్మల కొలువులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల సయ్యాటలు అలరించాయి. చిన్న పెద్దలు కేరింతలు కొడుతూ వేడుకలు జరుపుకున్నారు. ఆనందానికి ప్రతీక కుటుంబాల కలయిక ఆనందానికి ప్రతీకగా నిలిచాయి. తెలుగు ప్రజల లోగిళ్లు సంతోషాల నిలయం కావాలని, ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మహిళలు ఆకాంక్షించారు. అంతరిక్షంలోని గ్రహాలపైకి వెళుతున్నప్పటికీ మరోవైపు మనుషుల్లో స్త్రీ పురుష వివక్ష నేటికి కొనసాగటం అమానుషమని తెలంగాణ తల్లి సమైక్య దాసరి స్వప్న అన్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని మోదీ సర్కార్ సన్మానించడం కాకుండా కేసుల నుండి తప్పించడం దుర్మార్గమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కోటగల్లీలో గల భగత్ సింగ్ విగ్రహం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా POW తెలంగాణ తల్లి సమైక్య ఆధ్వర్యంలో ఆటల పోటీలు, మొగ్గులు, కుర్చీ, బీడీలు చుట్టే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర
ఉపాధ్యక్షురాలు దాసరి స్వప్న మాట్లాడుతూ ఆటలు శారీరకంగా మానసికంగా దృఢత్వాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తాయని ఆమె చెప్పారు. మానవులు అంతరిక్షంలోని గ్రహాలపైకి వెళుతున్న సమయంలో మనుషులలో స్త్రీ పురుష వివక్ష నేటికీ కొనసాగటం అమానుషమని తెలిపారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిని మోదీ సర్కారు వారిని సన్మానించడమే కాకుండా కేసుల నుంచి తప్పించడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి దోషుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నేటి కాలంలో కూడా మహిళలను ఇంకా 2వ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని తెలిపారు. పురుషాధిక్య భావాజాలం ఇంకా కొనసాగుతోందని అన్నారు. దాని మూలంగానే నేడు మన దేశంలో మహిళలపై లైంగిక దాడులు హత్యలు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సనాతన ధర్మాల పేరుతో మరింత అణిచివేతలకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అనంతరం పాటల పోటీలలో గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను POW అధ్యక్షురాలు వి గోదావరి స్వప్న జిల్లా నాయకురాలు నర్సక్క అందజేశారు. శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని శోభయమానంగా నిర్వహించారు. ఈ కళ్యాణ వేడుకను వీక్షించిన భక్తులు శ్రీవారి సేవలో తరించారు. గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తి ప్రపత్తులు చాటారు. భీమ్గల్ మండల పరిధిలోని ముచ్కూర్ చేంగల్ గ్రామాల్లో వైష్ణవాలయాల్లో శ్రీ గోదాదేవి రంగనాథుల స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకుల నాట్యాలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఉత్సవ విగ్రహాలను అందంగా అలంకరించిన అర్చకులు వివాహ మహోత్సవాన్ని వేద మంత్రోచ్చారణల మధ్య జరిపించారు. ఆండాళ్మాత మెడలో రంగనాథ స్వామి వారితో తాళి కట్టించి తలంబ్రాలు వేయించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గోదాదేవి కళ్యాణ విశేషాలను వివరించారు. శ్రీకృష్ణుని ఆలయంలో పూజా కైంకర్యాలు నిర్వహించి విష్ణు చతులకి తులసి వనంలో గోదాదేవి పసిపాపగా దొరికిందని, చిన్న వయసు నుంచి ఆమె శ్రీకృష్ణుడిని తన భర్తగా భావించి ఆయన కోసం తయారు చేసిన పూల మాలికలను ముందుగా తాను ధరించి కొలను నీటిలో తన ప్రతిబింబాన్ని చూసుకొని మురిసిపోతోంది. ఈ విషయాన్ని గ్రహించి విష్ణుచిత్తుడు స్వామి విషయంలో తీరని అపరాధం జరిగిందని గోదాదేవిని మందలిస్తాడని ఇతివృత్తాన్ని వివరించారు. అదే రోజు రాత్రి శ్రీకృష్ణుడు విష్ణుచిత్తునికి కలలో కనిపించి ఆండాళ్ ధరించిన మాలలు తనకిష్టమని వాటితో తనను అలంకరించమని చెప్తాడు. శ్రీకృష్ణుడే తన భర్తగా భావించి ఆయన్ను కీర్తిస్తూ 30 పాసురాలను రచిస్తుందని, అవి తిరుప్పావై పాసురాలుగా ప్రసిద్ధి చెందాయని తెలిపారు. అనంతరం ఆమె తండ్రి ఆమెకు వివాహం చేయదల్చగా విష్ణు స్వరూపుడైన శ్రీ రంగనాథుడిని వివాహం చేసుకోవాలని ఆమె తలుస్తోంది. గోదాదేవి పెళ్లి కూతురుగా శ్రీ రంగనాథుని అంతరాయంలో ప్రవేశించి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజు అయిన భోగినాడు జరిగిందని పురాతన విశేషాలను తెలియజేశారు. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు దేశంలోని అన్ని వైష్ణవ దేవాలయాల్లో శ్రీ గోదా రంగనాయక కళ్యాణం అంగరంగ వైభవంగా జరపటం ఆనవాయితీగా వస్తోంది. ఈ గోదాదేవి పూజలు చేయటంతో వివాహం కావలసిన కన్నెపిల్లలు శ్రీ గోదా రంగనాయక కళ్యాణంలో పాలు పంచుకుంటే కోరుకున్న భర్త లభిస్తాడని విశ్వాసం. అంతేకాదు అన్యోన్య దాంపత్య జీవితం వరిస్తోందని గోదా రంగనాథ స్వామి వారి వివాహ మహోత్సవ విశేషాలను వివరించారు. అందరూ చప్పట్లు కొట్టగలరు. సంక్రాంతి సంబరాలు జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటాయి. జేసీఐ ఇందూరు ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మహిళలు యువతులు అందమైన రంగవల్లులను నేలపై పరిచి ఆకట్టుకున్నారు. జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఇందూరు ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాద్ నగరంలోని ఇందిరాపూర్ కాలనీలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం కాలనీకి చెందిన పిల్లలకు గాలిపటాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేసీఐ ఇందూరు కార్యదర్శి తిరునగిరి తేజస్విని, జోన్ ఆఫీసర్ జిల్కర్ నయాన్, జేఏసీ అలుమ్నీ క్లబ్ రీజియన్ చైర్మన్ జిల్కర్ లావణ్య, ప్రోగ్రాం చైర్మన్ కోడూరు శ్రీనివాస్, పూర్వ అధ్యక్షులు చింతల గంగాదాస్, తిరునగిరి శ్రీహరి, జేసీఐ ప్రతినిధులు నిపుణ్, సునీత, వెన్నెల, మృణాలిని, అక్షిత, బి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.
గోదాదేవి అందించిన 30 రోజుల తిరుప్పావై పాసురాల్లో చివరి రోజైన భోగి పండుగను పురస్కరించుకొని శ్రీ గోదా రంగనాయక కళ్యాణోత్సవాన్ని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తల మంత్రోచ్చారణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీ గోదాదేవి రంగనాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని శ్రీ లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ కోరుకున్నట్లు తెలిపారు. నగరంలోని సాయినగర్ 3లో వెలిసిన శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో భోగి పర్వదినాన శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ధనుర్మాస ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ పవిత్ర వేడుకకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రముఖుల సమక్షంలో ఆధ్యాత్మిక వేడుక కళ్యాణ మహోత్సవంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్, శ్రీ ఉదయ్ మహారాజ్ యోగి విశేష అతిథులుగా పాల్గొన్నారు. వారు భక్తులకు గోదా రంగనాథుల కళ్యాణ ప్రాశస్త్యాన్ని వివరించి వారి ఆశీస్సులు అందజేశారు. వారి సమక్షంలో జరిగిన ఈ వేడుక భక్తులలో మరింత ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపింది. ఈ వేడుకలలో శాస్త్రోక్త పూజలు, ఉదయం స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య జియర్ సంప్రదాయం ప్రకారం కళ్యాణ ఘట్టాన్ని పూర్తి చేశారు. గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను పఠిస్తూ భక్తులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శ్రీ గోదా శ్రీ రంగనాయక స్వామి కళ్యాణం అనంతరం భక్తులందరికీ తీర్థప్రసాదాలు, అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, సాయినగర్ కాలనీ వాసులు, నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. మనం సంరక్షించుకోవాలి. దేవాలయం మనం అంతా కమిటీ కరెక్ట్ గా ఉండాలి. ఎదుటి వాళ్ళు వచ్చిన నిలదీసిన అడిగితే కూడా నిలదీసి నిలబడి మాట్లాడేటట్టు శక్తి సామర్థ్యం మన దగ్గర ఉండేటువంటిది నేర్పండి. పిల్లలకు కానీ, కమిటీ వాళ్ళకి కానీ, పెద్దలకు కానీ, ప్రతి ఒక్కరికి కానీ ధర్మం వైపు. ఇప్పుడు విష్ణుచిత్తుడు కాస్త గోదాదేవిని రంగనాయకుడికి అప్పచెప్పాడు అంటే కాలుగడి కన్యాదానం. ఎన్ని పాపాలు, ఎన్నో భూమాత విరుస్తుంది. నిలబడడానికి స్థలము, ఆ యొక్క గుడి కట్టడానికి భూమాతనే, నువ్వు ఇల్లు కట్టుకోవడానికి భూమాతనే, తులసి వరం మొలక మొలయడానికి భూమాతనే, ఔషధాల గుణానికి ఇచ్చేది భూమాతనే, ఆమెనే భూమాతనే గోదాది. గోదా 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 అంటే గో అంటే చాలు 2 అక్షరాలు గోధ. గోధ, గోవు, గురు, రామ, హరి. ఎన్ని అక్షరాలున్నాయి? గోవు, రామ, గోద అన్ని 2. మరి మీ పిల్లలకు కూడా మీరు ఇద్దరు కలిసినటువంటి విషయంలో మీ పిల్లలకి సంస్కారాన్ని అండి. భగవద్గీతని గీత అంటే కూడా 2, గురు అనేది 2. కాబట్టి ఈ రంగనాయకుడు గోద ఇప్పుడు ఇక్కడ కూడా ఇద్దరే. మత్తు పదార్థాలు ఇచ్చి దొంగతనానికి పాల్పడిన ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. బీరులో మత్తు గోళీలు కలిపి త్రాగించి అతని వద్ద నుండి 2 బంగారు ఉంగరాలు, గోల్డ్ చైన్, కొంత నగదు దోచుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని పులాంగ్ చౌరాస్తాలోని ఓ ప్రముఖ హోటల్లో ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి బీరులో మత్తు గోళీలు కలిపి త్రాగించి బంగారం, నగదును గుర్తు తెలియని వ్యక్తులు దోచుకెళ్లారు. బాధితుడు శ్రీనివాస్ ఈ నెల 17వ తేదీన స్థానిక 4వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎస్హెచ్ఓ సతీష్ మాట్లాడుతూ బాధితుడు ఇచ్చిన దరఖాస్తు మేరకు పరిశోధన ప్రారంభించగా ఫిర్యాదుదారుడికి రైస్ వ్యాపారం గురించి మాయమాటలు చెప్పి పులాంగ్ చౌరాస్తాలోని ఓ ప్రముఖ హోటల్ నందు త్రాగే బీరులో మత్తు గోళీలు కలిపి తాగిపించి అతని వద్ద నుండి 2 బంగారు ఉంగరాలు, గోల్డ్ చైన్, కొంత నగదు దోచుకెళ్లారని తెలిపారు. ఇట్టి విషయంపై కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేసి నిందితులైన బాధప్రసాదం, నర్సింగ్రావు, రుద్ర యాదవ్ను పట్టుకొని విచారించగా వారు ఇట్టి కేసులో నేరం ఒప్పుకున్నారని అన్నారు. వారి నుండి కొంత నగదును, వారి యొక్క సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులు తాము దొంగిలించినటువంటి సొమ్మును హైదరాబాద్కు చెందిన శ్రీనివాస్ గుప్తా వద్ద తాకట్టు పెట్టినట్టు ఒప్పుకోవటం జరిగిందని అన్నారు. గతంలో కూడా నేరస్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పలు నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆన్లైన్ ట్రాఫిక్ చలాన్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కఠారి రాములు డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రమాదాలు జరగకుండా మౌలిక వసతులు కల్పించినప్పుడే ప్రభుత్వ పనితీరు నిజంగా ప్రజల ముందు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
నగరంలోని రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ ఆర్ఎస్పీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆర్ఎస్పీ జిల్లా కన్వీనర్ కఠారి రాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆన్లైన్ ట్రాఫిక్ చలాన్లపై ఇటీవల చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆన్లైన్ ఫోటో ఆధారిత ట్రాఫిక్ చలానా విధానం అనేక లోపాలతో కూడుకుందని అన్నారు. వాహనదారులకు తెలియకుండానే ఫోటోలు తీసి చలానాలు విధించడం వల్ల తప్పుడు నంబర్ ప్లేట్లతో ఇతరులపై ఫైన్లు పడుతున్న ఘటనలు అనేకం జరుగుతున్నాయని తెలిపారు. దీనివల్ల నిజాయితీగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అలాగే ఫోటో తీసిన వెంటనే నేరుగా బ్యాంక్ అకౌంట్ నుంచి ట్రాఫిక్ చలానా ఫైన్ కట్ చేస్తామనే సీఎం వ్యాఖ్యలు ప్రజాస్వామ్య విరుద్ధమని, ఈ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిజంగా ట్రాఫిక్ నిబంధనలు అమలు చేయాలనే ఉద్దేశం ప్రభుత్వానికి ఉంటే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారికి ఫైన్ విధించడం కంటే హెల్మెట్ అందించే విధానం, నిబంధనలు ఉల్లంఘించకుండా ప్రజలకు అవగాహన కల్పించే చర్యలు, మరోసారి తప్పు జరగకుండా ఉపయోగపడే విధానాలు అమలు చేయాలని సూచించారు. ఈరోజు మహాలక్ష్మి పథకం పెట్టినావు, ఇక్కడ మహాలక్ష్మి పథకం పెట్టి ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తున్నావు, ఇప్పటికి 12,000 ఇవ్వలేదు. ఈ ఆటో డ్రైవర్లకు ఈరోజు గిరాకులు లేవు. ఆటో డ్రైవర్లకు కష్టం అవుతుంది. ఎందుకంటే ఇల్లు కిరాయి కట్టుకోవాలి, పిల్లలకు చదువుకోవాలి, మన వాళ్ళకు ఇంట్లో సరుకులు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకొచ్చి ఆన్లైన్ పద్ధతి కరెక్ట్ కాదు, వెంటనే ఆన్లైన్ తీసేసేయాలి. మరి ఇక్కడ రోడ్డు వెడల్పు చేయాలి. నిజామాబాద్లో రోడ్డు వెడల్పు చేసి షాపింగ్ మాల్ దగ్గరనో అడ్డాలుగా ఏర్పాటు చేయాలి. మున్సిపల్ ఆఫీస్ అడ్డాలుగా వెంటనే ఏర్పాటు చేసి, మరి బస్టాండ్ దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతుంది, అక్కడ మందిని ప్యాసింజర్ తీసుకొచ్చినప్పుడు ఆపినప్పుడు ఫోటోలు కొడుతున్నారు. ఆ ఫోటోలు వెంటనే ఆపాలి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. నిజామాబాద్ దగ్గర బస్టాండ్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గరికి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెడుతున్నారు. వెంటనే ఆ ఇబ్బందులు ఆపి ఈ ఆన్లైన్ పద్ధతిని మార్చి మన హెల్మెట్ లేకుండా తిరగద్దు అని టూ వీలర్ చెప్తున్నారు. అవగాహన కల్పించేసి ఆ హెల్మెట్ ఫైన్ ఏదున్నదో హెల్మెట్ కొనిచ్చి టూ వీలర్ వాళ్ళకి హెల్మెట్ కొనిచ్చి అవగాహన కల్పించి వాళ్ళకు చెప్పాలి. మళ్ళీ ఒకసారి హెల్మెట్ పెట్టుకొని రావాలంటే చెప్పాలి. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలం చెద్మల్ తాండా ప్రజల ఆహ్వానం మేరకు తండాలో నిర్వహించిన లక్ష్మమ్మ జాతరలో బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడికి విచ్చేసిన భక్తులకు లక్ష్మమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ ఆశీర్వాదం అందరిపై ఉండాలని మొక్కులు తీర్చుకున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏ తండా గ్రామంలోనైనా ఎవరికి ఆపద వచ్చినా తాను ముందుంటానని చెప్పారు. మీలో ఒక కుటుంబ సభ్యుడిగా భావించాలని ఆయన కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో గాంధారి మండలం బీజేపీ అధ్యక్షుడు మధుసూదన్, మాజీ మండల అధ్యక్షులు సాయిబాబా, చెద్మల్ బూత్ అధ్యక్షులు రమేష్, నాగిరెడ్డిపేట మాజీ ఎంపీపీ రాజ్దాస్, బెజ్జగం చెరువు తండా సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. మోస్రా మండలం తిమ్మాపూర్ గ్రామంలో భోగి పండుగ సందర్భంగా టాటా ఏఐజీ అండ్ అద్వైత అసోసియేట్స్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామంలోని మహిళలు, యువతులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని పోటాపోటీగా రంగురంగుల ముగ్గులు వేశారు. అనంతరం ఉత్తమ ముగ్గులను నిర్వాహకులు ఎంపిక చేశారు. గెలుపొందిన వారికి సర్పంచ్ తొంట పోశెట్టి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిలు, నిర్వాహకులు సాయిరాం, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో మకర సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం చేసి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు అయ్యప్పను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు పవన్ శర్మ హారతి నిర్వహించి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మాలధారణ చేసిన స్వాములు అయ్యప్ప కీర్తనలు ఆలపించి భక్తి పారవస్యమయ్యారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములు, భక్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన పోలింగ్ స్టేషన్ల వివరాలను సమావేశానికి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 488కి పెంచినట్టు తెలిపారు. ప్రతి బూత్లో 750 నుండి
770 వరకు ఓటర్లుండేలా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకే పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగిందని వివరించారు. సమావేశంలో వచ్చిన రాజకీయ పార్టీల ప్రతినిధులు వ్యక్తపరిచిన అభ్యంతరాలను పరిశీలించి తుది నివేదికను నివేదిస్తామని కమిషనర్ తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ, బీజేపీ నాయకులు పోతన్కర్ లక్ష్మీనారాయణ, అడిషనల్ కమిషనర్ రవీంద్ర సాగర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా వ్యాప్తంగా అంబరాన్నంటిన భోగి పండుగ సంబరాలు. తెల్లవారుజాము నుంచే రంగురంగుల రంగవల్లులతో ముస్తాబైన లోగిళ్లు, చిన్నారులకు భోగి పండ్లు పోసిన తల్లిదండ్రులు. కామారెడ్డి జిల్లాలో మంటగలిసి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.